హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తక్కువ పోటీ ఉండేటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారండి. మొత్తము 3600కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో ఫైర్మెన్, టీమేట్, అంతేకాకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు ఉండడాన్ని మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. ఇంట్రెస్ట్ ఉండి ఎక్కడైనా వర్క్ చేయాలి అనుకున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా వీటిని అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకేంటి మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాము. దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్ చూడవచ్చు. ఓకే, సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ 10 మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ట్రేడ్మెన్ మేట్ అండి. ఇది 938 ఖాళీలు ఉన్నాయండి అన్రిజర్వ్లో. ఈడబ్ల్యూఎస్ 231, ఓబీసీ 624, సో ఎస్సీ 347, ఎస్టీ 173, మొత్తం 2313 ఖాళీలు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఫైర్మెన్ ఉద్యోగాలకు గాను మరి ఖాళీలు 656, జేఓఏ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి 99 ఉన్నాయి. సో దీనికి మరి పిహెచ్ అభ్యర్థులు కూడా ఎలిజిబుల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 18,000 నుంచి 56,000 వరకు ఉంటుందండి. నెక్స్ట్ మిగతా 2 ఉద్యోగాలకు 19,900 నుంచి 60,000 వరకు అయితే శాలరీ అయితే ఉన్నాయండి. అందరూ కూడా గమనించాలి. మరి వీటికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది కూడా మనం చూద్దాము. సో ముందుగా ట్రేడ్మెన్కు చూసినట్లయితే ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందండి. స్టేజ్ 2లో రిటన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కనుక చూసినట్లయితే 1.5 కిలోమీటర్ల రన్ 6 నిమిషాల్లో పరిగెత్తగలగాలి. క్యారీ ఏ వెయిట్ ఆఫ్ 50 kgs టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 meters ఇన్ 100 seconds. అంటే 50 కిలోలు మన వీపు పైన పెట్టుకొని 200 meters 100 సెకండ్లలో మనము నడవగలగాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈఎస్ఎం బిలో 40 years అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇక చూడండి ఫ్రెండ్స్, ఫీమేల్ అభ్యర్థులకు కూడా ఛాన్స్ అయితే ఉంది. 1.5 కిలోమీటర్ల రన్ 8 నిమిషాల 26 సెకండ్లలో ఉంటుంది. క్యారీ ఏ వెయిట్ ఆఫ్ 50 kgs ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 200 meters ఇన్ 3 minutes. అంటే 3 నిమిషాలలో 200 మీటర్లు మనము నడవగలగాలి. ఓకేనా. నెక్స్ట్ ఫైర్మెన్ చూసినట్లయితే ఫిజికల్ మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాము. హైట్ వితౌట్ షూస్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. సో అంతేకాకుండా ఎస్టీ అభ్యర్థులు అయితే 2.5 సెంటీమీటర్స్ తక్కువ ఉన్నా పర్వాలేదు అంటూ మెన్షన్ చేశారు. చెస్ట్ 81.5 సెంటీమీటర్స్. అన్ఎక్స్పాండెడ్ అంటే ఊపిరి పీల్చినప్పుడు 86 ఉండాలి. వెయిట్ 50 kgs ఉంటే సరిపోతుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కనుక చూసినట్లయితే మహిళా అభ్యర్థులకు 1.6 కిలోమీటర్లు ఉంటుందండి. సో క్యాండిడేట్ లెస్ ఈఎస్ఎంఆర్ ఫీమేల్ 6 minutes, ఫీమేల్ క్యాండిడేట్స్ 8 minutes 26 seconds. ఈఎస్ఎం క్యాండిడేట్స్ కనుక చూసినట్లయితే బిలో 40 years 7 minutes 11 secondsగా మనమైతే చూడవచ్చు. బిట్వీన్ 40 to 45 years 7 minutes 48 secondsగా చూడవచ్చు. నెక్స్ట్ అబోవ్ 45 years వారైతే 9 minutes 22 seconds అయితే కంపల్సరీగా ఉండాలి అంటూ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కనుక చూసినట్లయితే ఇంగ్లీష్ టైపింగ్ కంపల్సరీగా ఉండాలండి. దీనికి 35 words per minute ఆన్ కంప్యూటర్. హిందీ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. 30 words per minute ఉండాలి. అంటే కంప్యూటర్ పైన అయితే 35 words, హిందీ టైపింగ్ అయితే 30 words అయితే ఉండాలి. స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. 10 minutes ఉంటుందండి. 80 words per minute అయితే మనము
కంప్యూటర్ పైన లేదా టైప్రైటర్ పైన టైప్ చేయగలగాలి. ఇది ప్రిలిమ్స్గా చెప్పుకోవచ్చు. స్టేజ్ 1. స్టేజ్ 2లో మనకు రిటన్ టెస్ట్ అయితే ఉండడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సిలబస్ కనుక చూసినట్లయితే సబ్జెక్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్కులు, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 మార్కులకైతే ఉంటుంది. సిలబస్ ఫర్ ఇది 10th క్లాస్ లెవెల్ అండి, పైన ఇచ్చినటువంటిది రిటన్ టెస్ట్కి. సిలబస్ ఫర్ 10+2 లెవెల్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టాండర్డ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 మార్క్స్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడాన్ని ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే ఓన్లీ సికింద్రాబాద్లో మాత్రమే ఉందండి. తెలంగాణ, ఏపీ మరియు తెలంగాణ ఇద్దరు అభ్యర్థులకు కూడా ఓన్లీ సికింద్రాబాద్లోనే ఉండడాన్ని మనము చూడవచ్చు, వేరే ఎక్కడ కూడా లేదు. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితినైతే సడలింపు ఇవ్వడాన్ని చూడవచ్చు. మరి సర్క్యులర్ డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద ఏజ్ లిమిట్ షెల్ బి ఈచ్ కేస్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ ఫ్రమ్, అంటే ఈ యొక్క సర్క్యులర్ వచ్చిన దగ్గర నుంచి 21 డేస్లో మనమైతే అప్లై చేయగలగాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, www.aocrecruitment.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనం చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఉంటుంది, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. వెబ్సైట్లో అయితే అన్నీ కూడా మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈఎస్ఎం అని ఉంది కదా పైన మనకి. ఈఎస్ఎం అంటే ఏంటో మీకు అర్థం కాలేదు. ఈఎస్ఎం అంటే చెప్పేసి ఎక్స్ సర్వీస్మెన్, ఎంఎస్పి అంటే మ్యారిటేరియస్ స్పోర్ట్స్ పర్సన్, అంటే స్పోర్ట్స్ కోటా కింద కూడా ఉండడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ అంతేకాకుండా ట్రేడ్మెన్ మేట్ అండ్ ఫైర్మెన్కి వచ్చేసి 10th అండి. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి వచ్చేసి ఇంటర్ లెవెల్గా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. సో గైస్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుందండి. సో క్యాండిడేట్ కార్నర్ అని కనిపిస్తుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, శాంపిల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, శాంపిల్ క్వశ్చన్ పేపర్ ఇంటర్మీడియట్ లెవెల్, శాంపిల్ కాపీ ఆఫ్ ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది, టెంటేటివ్ వేకెన్సీస్, ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ అండ్ స్పెసిమెన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అంటూ మనకైతే క్లియర్గా అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎక్కడైనా మేము వర్క్ చేయగలము అనుకున్నటువంటి అభ్యర్థులకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా మంచి ఛాన్స్గా మనమైతే చెప్పుకోవచ్చు అండి. ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ అనేటువంటి సశస్త్ర శక్తి అనేటువంటి దాని నుంచి మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఓకేనా, మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఏపీ కావచ్చు, టీఎస్ కావచ్చు, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా తక్కువ కాస్ట్లో మంచి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్టులు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే పర్చేజ్ చేయండి.